అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. మీ సీత. సీతా కళ్యాణి. నేనైతే ఇలా మొదటి రోజైతే కంప్లీట్ చేసుకున్నానండి నిన్న. చూస్తున్నారు కదా! చక్కగా కందదుంప ఇలా దొలిచేసాననమాట. దొలిచేసి దానికి పసుపు రాసి బొట్లు పెట్టాను. బొట్లు పెట్టి దీంట్లోనే మనమైతే దీపారాధన చేయాల్సుంటుంది. అండ్ ఇలా 9 రోజులు 9 రకాల కుంకుమలతో మనం పూజ చేయాల్సుంటుందనమాట. సో, నేనైతే మొదటి రోజు మల్లె పువ్వు, మల్లె కుంకుమ అంటాము. సో, నేను దాంతో అయితే పూజ చేయడం జరిగింది. ఆహ్, నేనిలా ఒక కప్పు పెట్టుకుంటానండి. అంటే అమ్మవారి పాదాల దగ్గర ఎందుకంటే కింద మీద పడకుండా కుంకుమన్నది. సో, ఇలా నేను తీసుకుంటాను. ఈ 9 డేస్ చేసిన కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమనే నేను ఈ 365 డేస్ కూడా బొట్టు పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తాను. చూసారు కదా! ఆవు నెయ్యితో వేసి దీపారాధన ఇలా చేసుకున్నాననమాట. అండ్ ఇలా అమ్మవారికి 11 దీపాలైతే పెట్టాను. ఫస్ట్ డే కాబట్టి. అండ్ ఇలా 9 తోరాలతో నేనైతే ఇలాగా కట్టుకొని ఉంచుకున్నానండి. ఆ తోరం నేను ఈ 365 డేస్ నాతోనే ఉంచుకుంటాను నా బ్యాగ్‌లోనే. సో, ఇలా మీ అందరి ఆశీస్సులతో హ్యాపీగా పూజైతే కంప్లీట్ అయిందండి ఫస్ట్ డే అన్నది. నేనైతే మళ్ళీ ఈవినింగే తింటానండి. డే అంతా కూడా ఇంకేం తీసుకోను. ఫ్రూట్స్ అవి అయితే తీసుకుంటాను. సో, యాక్చువల్లీ నేనైతే ఫ్రూట్స్ తినను కాబట్టి డ్రై ఫ్రూట్సో, కొంచెం కాఫీయో, పాలో అలా తాగుతాను. అలానే ఎంప్టీ స్టమక్‌తో ఉండను. అయితే అమ్మవారికి పానకం నైవేద్యం పెడతామండి గుర్తుపెట్టుకోండి. పుల్లగా ఉండే పదార్థాలతో ఆవిడకి నైవేద్యం పెడతాము. అండ్ పానకం నైవేద్యం పెడతాం. పానకం కోసం అయితే పౌడర్ అయితే నేను రెడీ చేశాను. ఎలా చేయాలో ఒక నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో, ఇలా ఈ తోరం ఇక్కడ పెట్టుకున్నానండి అమ్మవారి దగ్గర. ఈ 9 డేస్ ఇలాగే జరుగుతుంది పూజ. మొదటి రోజైతే మీ అందరి ఆశీస్సులతో కంప్లీట్ అయింది.